అస్తవ్యస్తంగా లేఅవుట్లు వేసిన కారణాల, రోడ్లు సరైనటువంటి విధానంలో చూపిన కారణాలు, ఈ రోజున కావలిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి రోమ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఇబ్బంది రాకుండా ప్రజలకి చేయాలంటే ఒక తలంపుతో చేసినటువంటి ముందు చూపు చర్య వల్ల ఈ రోజున నిన్నటి రోజున 23.6 సెంటీమీటర్ల వర్షం కావలి పట్టణంలో పడ్డా ఎక్కడ కూడా ప్రజలకు ఏ ఒక్కరికి కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కడ కూడా నీళ్లు నిలబడ్డాయనేది పరిస్థితి లేకుండా ఈరోజు కావలి పట్టణానికి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇంకా ముందు చూపుతో ఎప్పుడు వేసినటువంటి డ్రైనేజీలు సన్నటి డ్రైనేజీలు వేసినందువల్ల ఇళ్లలో అందరూ కూడా మిద్దెల మీద మిద్దెలు ఏర్పాటు చేసుకుంటే అన్న నీళ్లు పోవాలంటే ఆ డ్రైనేజీలు పట్టడం లేదు కాబట్టి ఆ కాలువలు మరమ్మతులు చేయటం కానీ కొత్త డ్రైనేజీలు కట్టేదానికి ఈ రోజున 80 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. అందులో ఈరోజు మొదటి విడత 32 కోట్ల రూపాయలు ఓన్లీ కావలి డ్రైనేజీల కోసంగా ఈరోజు ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. అది కూడా వచ్చే నెలలో టెండర్లు పిలవబోతున్నారు. రాబోయేటువంటి 6 నెలలు 8 నెలల కాలంలోనే కావలిలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా కొత్త తరానికి నాంది పలుకుతూ ఎక్కడ కూడా ఇళ్లలో నీళ్లు పోవటంలో ప్రజలు ఏ ఒక్కరు ఇబ్బందులు లేకుండా ఎప్పటి డ్రైనేజ్ నీళ్లు ఎప్పుడు వెళ్ళిపోతే అక్కడెక్కడ కూడా నీళ్లు స్టాగ్నేట్ కావు కాబట్టి దోమలు కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఈరోజు మేము మెరుగుపరచడం జరిగిందని కూడా తెలియజేస్తూ దీనికి కారకులైనటువంటి పొంగూరు నారాయణ మంత్రివర్యులు గారిని అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కావలిలో అవుట్ కట్స్ మద్దూరుపాడు కావచ్చు, ముసునూరు కావచ్చు, బుడంగుంట కావచ్చు, ఈ 3 కూడా గతంలో గ్రామాలుగా ఉంటే వాటిని మున్సిపాలిటీగా కలిపిన కారణాల ఆ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు లేక ఈరోజు ఆ ప్రజలందరూ కూడా అలమటిస్తున్నారు. టౌన్లో అన్నీ కూడా ఎక్స్టెన్షన్ జరగడం జరిగింది. పాతూరు అంతా కూడా అప్ టు నేషనల్ హైవే వరకు కూడా ఈరోజు లేఅవుట్లు వేశారు. అక్కడ అందరూ కూడా ప్రజలు ఇళ్ల నిర్మాణం చేసుకుంటే అక్కడెక్కడ డ్రైనేజీలు లేవు, రోడ్లు లేకపోతే ఈరోజు రోడ్ల కోసం నోడా నిధుల కింద 13.5 కోట్ల రూపాయలు ఈరోజు నోడా కింద కూడా నిధులు మంజూరు చేపించాం. ఎస్టీ సప్లైన్ కింద 2.5 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. ఈ నిధులతో దాదాపు 16-17 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లని ఈరోజు కావలి పట్టణంలో వేయటానికి ఈరోజు మేము అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక్కొక్క వార్డుకి సుమారు 75 లక్షల రూపాయలు మళ్ళా వెచ్చించి ఆ వార్డులో అన్ని సమస్యల్ని పరిష్కరించి ప్రజలు హ్యాపీగా సుఖంగా జీవించాలి. కరెంటు ఫ్లక్చువేషన్స్ కావలిలో నేను ఎమ్మెల్యే నాటికి కావలిలో లో వోల్టేజ్ ప్రాబ్లంతో చాలా ప్రాంతాల్లో ఫీజులు పోతూ ప్రజలకి రైతుపూట ఏసీలు వేసుకుంటే లో వోల్టేజ్ కారణంలో ఏసీలు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పటికీ 64 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు కావలి పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసి ప్రజానీకానికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. కావలి పట్టణం ఈరోజు విస్తరిస్తుంది. బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది. రామాయపట్నం తొందరలోనే ఓపెన్ కాబోతుంది. ఇండో సోలార్ ఏర్పాటు కాబోతుంది. ఈరోజు దామారం దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు చకచక పనులు ప్రారంభం కావడానికి నోచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కావలికి రావాలి. కావలిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారాలు పెరగాలి. మనందరి ఇళ్లలో బాడుగులు పెరగాలి. మన ప్రజానీకం సుఖంగా జీవించాలంటే అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండాలి. వచ్చేటువంటి వాళ్ళకి మన పిల్లలకి కూడా మంచి నాణ్యమైన విద్య అందించాలి. నాణ్యమైనటువంటి ఆరోగ్యంగా ఉండేటట్టు హాస్పిటల్ సౌకర్యాలు పెంచాలని ఈరోజు కావలి ప్రభుత్వ హాస్పిటల్ని శుభ్రంగా ఉంచేందుకు కింద అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్తో కాంక్రీట్తో వేపించి ఎక్కడ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్ని కూడా ఈరోజు మోడరేట్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని ప్రాంతాలని అనుసంధానం చేసుకుంటూ ఇప్పటికే దాదాపు ఓల్డ్గా వేసినటువంటి పైపులన్నీ కూడా మరమ్మతులు చేసేదానికి దాదాపు 7 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించి ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయి లోపాలు లేకుండా చేసేదానికి కావాలని ఎప్పుడు కూడా మేము నిరంతరం కూడా కాపలా కాసుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తాం. సమస్య మీది, పరిష్కారం మాదిగా ఉండాలి. కాబట్టి మీ సంక్షేమ పథకాలు ఎవరికైనా అర్హులైండి కాలనీలు రాకపోయినా, అర్హులైండి పెన్షన్లు రాకపోయినా మీరు సచివాలయం దృష్టికి తీసుకెళ్ళండి. సచివాలయంలో మీకు స్పందన రాకపోతే ఎమ్మెల్యే కార్యాలయంలో మీరు అర్జీ ఇవ్వండి. ఒక్క అర్జీతో మీ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో
నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.